ఆయుష్ వైద్యులు మీరు హౌస్ సర్జన్లపై ప్రభుత్వ విధానాల వైఖరిని మార్చుకోవాలని, వాళ్లకు రావాల్సిన స్టైపెండ్ ను వెంటనే విడుదల చేయాలని పెద్ద ఎత్తున ఇక్కడ ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళకి మద్దతుగా జనసేన పార్టీ నుంచి పెద్ద ఎత్తున మద్దతు తెలపడం జరిగింది. మాట్లాడదాం. జనసేన మహిళా నాయకురాలు తనుజ గారు ఉన్నారు. మేడం, ఏం చెప్తారు ఆయుష్ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి? నమస్తే అండి. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ కూడా ఇంకా ఒక్కసారి కూడా స్టైఫండ్ పెరగలేదు. చాలా బాధాకరం. మొత్తం ఇండియా వైడ్ ఆయుష్ డాక్టర్స్ కి అతి తక్కువ స్టైఫండ్ ఇస్తుంది తెలంగాణలోనే. ఇది చాలా బాధాకరమైన విషయం. అండ్ స్టేట్ గవర్నమెంట్ కేవలం 4% మాత్రమే వైద్య శాఖ ఆరోగ్య శాఖ కేటాయించబడింది. అండ్ ఎడ్యుకేషన్ కి కేవలం 8.2% మాత్రమే బడ్జెట్ కేటాయించబడింది. దీనివల్ల అంటే ఫ్రీ పీసులకు మాత్రం 20% కేటాయించి ల్యాండ్ ఉన్న ల్యాండ్ రేవంత్ రెడ్డి గారు అమ్మి మళ్ళీ అది రెండోసారి మూడోసారి అమ్మి వాళ్ళ తమ్ముళ్ళకి ఇచ్చి అలా చేయటం అయిపోయింది తప్ప ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి పట్టించుకునే అంత టైం ఆయనకి లేదు. ఆయన కొంచెం త్వరగా ఇది రిజైన్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను. తెలంగాణ అట్లీస్ట్ బాగుపడదు. అసలు దేనికండి ఆయన పనికొస్తారు? ఆయన కేవలం ఆయన కుటుంబ పాలన వచ్చారు. ఆయన ఇప్పుడు చేసేది ఏంటి? మరి ఆ షెల్ కంపెనీలు ఏదో పెట్టుకుంటే మాలాంటి పేదవాళ్ళు కూడా కోటేశ్వర్లు అవుతారు వాళ్ళ తమ్ముళ్ళలాగా. అంటే ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 60,000 స్టైఫండ్ ఇస్తున్నారు ఇదే విద్యార్థులకి, ఇదే పీజీ వైద్యులకి. సో తెలంగాణలో ఇప్పటికి 30,000 కొనసాగుతుంది. సో ఏం చెప్తారు ఈ అంశం? ఒక్క విషయం నేను చాలా ప్రౌడ్ గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో 60,000 ఇది పక్కన పెడితే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయుష్ వైద్యానికి, మన సనాతన వైద్యానికి ఎంత గౌరవం ఇస్తారు, ఎంత పెద్దపీట వేస్తారు అనేది మనకు తెలుసు. ఎందుకంటే ఆయన వెన్నునొప్పి వచ్చినప్పుడు కూడా కేరళలోని ఆశ్రమానికి వెళ్ళి ఆయన వైద్యం తీసుకున్నారు. సో దీనికి మేము చాలా అంటే వీఆర్ వెరీ సో ప్రౌడ్ అండి. బికాస్ ఇది అలోపతి అనేది ఇప్పుడు వచ్చింది, కానీ ఆయుష్ వైద్యం అనేది 5,000 సంవత్సరాల కంటే ముందు వచ్చింది. ఈవెన్ కరోనా టైంలో కూడా వ్యాక్సిన్ రాక ముందు నుంచి కేవలం ఈ మూలికలు, ఈ కషాయాలే మనల్ని బతికించింది. అండ్ ప్రపంచానికి శాఖకు సంబంధించి WHO కూడా చివరికి ఎన్నో సార్లు మన ఆయుర్వేదాన్ని, ఆయుష్ వైద్యాన్ని ఎన్నో సార్లు ప్రశంసించింది. కానీ మన తెలంగాణలో, మన ఇండియాలో, మన తెలంగాణలో మాత్రం వీళ్ళకి ఈ స్థితి వచ్చింది. ప్రాణాలను కాపాడాల్సిన వాళ్ళు ఈ రోజు ప్లకార్డులు పట్టుకొని ధర్నాలు చేస్తున్నారంటే ఎంత బాధాకరం అండి. ఇది బేసిక్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ఫండమెంటల్ రైట్ అండి. వీళ్ళు చేయాల్సింది. నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకోవచ్చు. ఏముంటదండి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఓట్లను చూసి చేస్తారు. డెఫినెట్లీ వచ్చే ఎలక్షన్స్ లో అంటే ఇది ఒక్కటే కాదండి. ఈ రోజు నేను ఒక వీడియో చూస్తుంటే అంటే చాలా బాధేసింది. యూరియా కోసం ఒక ఎముకలు తప్ప ఆ రైతుకి ఏం లేదండి. అట్లాంటి ఆయన కాళ్ళు పట్టుకొని అడుక్కుంటున్నాడు. ఎంతో మంది నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. నిన్న కూడా ఎంత ఇష్యూ అయిందో చూస్తున్నాం. అంటే ఏ సెక్టార్ కూడా ఈ తెలంగాణలో ప్రాపర్ గా లేదు కాంగ్రెస్ పార్టీ హయాంలో. సో అండ్ టీఆర్ఎస్ హయాంలో కూడా ఇది ఇంక్రీజ్ అవ్వలేదు కదండి. తెలంగాణ అదే అంటున్నాను, నియామకాలని చెప్పి తెలంగాణ తీసుకొని ఏం సాధించారు? ఇంకా 20 లక్షల మంది నిరుద్యోగులు ఇంకా రోడ్లు ధర్నాలు తీస్తున్నారు. ఈ రోజుకి ధర్నాలు చేస్తున్నారు, పోలీసులతో కొట్టించుకుంటున్నారంటే ఇంకేం బాగుపడిందండి తెలంగాణ? తెలంగాణ వచ్చిన తప్పటి నుంచి తెలంగాణ అభివృద్ధి ఏం జరగలేదంటారా? 100% జరగలేదు. ఖచ్చితంగా ఇది నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళకి బుద్ధి చెప్తారు. అంటే జనసేన పోరాటం ఎలా ఉండబోతుంది నెక్స్ట్ రానున్న ఎలక్షన్లలో? we are fighting on social causes అండి. మేము వర్క్ స్టార్ట్ చేసాం, మొన్నటి నుంచి స్టార్ట్ చేసాం. we are fighting on public issues. డెఫినెట్లీ ఒక చేంజ్ అయితే వస్తుంది. ఆయుష్ వైద్యులపై ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవాలి, సమాన పనికి సమానమైన స్టైఫండ్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ఇటు ధర్నా చౌక్ లో ఆయుష్ వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం ఒకసారి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఏం చెప్తారు? ఆయుష్ వైద్యులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? మీకు రావాల్సిన ఏంటి, మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సమస్యలు ఏంటి అసలు? మేజర్ గా ఓవరాల్ ఇండియా ఆయుష్ డాక్టర్స్ మేము రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము. ప్రస్తుతం తెలంగాణలో వచ్చేసి మా అసలైన డిమాండ్ ఏంటంటే, మేము ఫేస్ చేసే ఛాలెంజ్ అనేది నిన్న మొన్నటి నుంచి కాదు, 2016 నుంచి ఇలాంటి ఛాలెంజెస్ మేము ఫేస్ చేస్తున్నాము. ఒక చాలా ఘోరంగమైన అన్యాయం అనేది మాతో జరుగుతుంది. బేసికలీగా ఏంటంటే, గవర్నమెంట్ ప్రతి 2 సంవత్సరాలకు 15% ఒక 15% స్ట్రైక్ అనేది స్పైక్ చేయాలా, ఎన్హాన్స్మెంట్ చేయాలా. కానీ 2004 నుంచి యాక్చువల్ గా స్టార్ట్ అయ్యే స్టైఫండ్ 2016 వరకు ప్రాపర్ గా స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ జరిగాయి. కానీ అసలైన ప్రాబ్లం ఏంటంటే 2016 నుంచి ఏవైతే స్టైఫండ్ జరగాలో అవంతా ఫ్రోజన్ అయిపోయింది, అక్కడ ఆగిపోయింది. ఇదే స్టైఫండ్ ఎన్హాన్స్ చేస్తలేరు కాబట్టి అనుకొని మేమేం చేసాము, 2019, 2010, 2020, 2023 అప్పుడు ప్రొటెస్ట్ జరుగుతాయి. ప్రొటెస్ట్
అలా అంత హాస్పిటల్స్ మా సర్వీసెస్ వదిలేసి వచ్చినాక మాట్లాడినాక ప్రశ్నించినాకనే స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ అనేది చేస్తున్నారు. 2023లో ఇదే రకమైన ప్రొటెస్ట్ చేస్తే 15% ఎన్హాన్స్మెంట్ చేశారనమాట. కానీ మాకు 15%, 20% అనేది కావద్దు. మా అసలైన ప్రాబ్లం ఏంటంటే మా ఒకటే ఒక డిమాండ్ ఉంది. 100 డిమాండ్స్ మాకు లేవు. ఒక చిన్న డిమాండ్ ఏంటంటే 2016 నుంచి ఏవైతే జియోస్ మిస్ అవుతున్నాయో, స్కిప్ చేస్తున్నారో, ఆ 2016 నుంచి కంటిన్యూషన్ గా అదే స్టైఫండ్ ప్యాటర్న్ లో మాకు జియో కావాలి. 2004 నుంచి 2016 వరకు స్టైఫండ్ ప్యాటర్న్ మీరు జియోస్ తీసి చూసారంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బైఫర్కేషన్ టైంలో మాకు దానిలో స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ ఆన్ పార్ విత్ అలోపతి ఉన్నది. మాకు ఆన్ పార్ విత్ అలోపతి అంటే మేము డిస్క్రిమినేషన్ అనేది నేచర్ ఆఫ్ వర్క్ పైన మీరు వీడుగా చేయడం, వాళ్ళు అట్లా చేస్తారు వీళ్ళు ఇట్లా చేస్తారు అని చెప్పేసి కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ద నేచర్ ఆఫ్ వర్క్. నేచర్ ఆఫ్ వర్క్ గురించి కాదు. మేము అడిగేది ఒకటి ఏంటంటే కవర్ ఏవైతే జియోస్ ఉన్నాయి 2016 నుంచి ఆ జియోస్ ని కవర్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకోటి మేము కేవలం ప్రొటెస్ట్ చేస్తలేము. ప్రొటెస్ట్ కాకుండా కూడా ఇలాంటి ప్రొటెస్ట్ తో కూడా గవర్నమెంట్ రెస్పాండ్ అయితలేదు కాబట్టి మేము 2019లో లీగల్ హైకోర్ట్ ని అప్రోచ్ చేశాము. ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణకి అప్రోచ్ చేసి ఫైల్ చేసాము పిటిషన్. ఆ పిటిషన్ యాక్సెప్ట్ అయింది. ఇంకా ఫస్ట్ డివిజన్ బెంచ్ లో మేము కేసు గెలిచాము. ఆ కేసు వచ్చేసి జడ్జ్మెంట్ మా ఫేవర్ లో వచ్చింది. జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేసే బదులు వీళ్ళు ఏం చేశారంటే ఇంకా రివ్యూ పిటిషన్ ఫైల్ చేశారు. అప్పుడు మా కేసు వచ్చేసి డబుల్ బెంచ్ డివిజన్ కి వెళ్ళింది. అక్కడ డబుల్ బెంచ్ డివిజన్ కి వెళ్తే కూడా ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ మా హక్కులో మా ఫేవర్ లో జడ్జ్మెంట్ ఇచ్చారు. అప్పుడు కూడా ఏం చేశారంటే ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేసే బదులు సుప్రీం కోర్టు వెళ్ళాలని ఆశించారు వీళ్ళు. అయితే మేమేం చేసాము, మా లీగల్ టీం వచ్చేసి ఆయుష్ బేసికలీగా యునానీ వైద్య విధానం తరపున మెయిన్ పిటిషనర్ మిస్టర్ ఇబ్రాహిం, డాక్టర్ ఇబ్రాహిం, అయినా ఇంకా మా టీం లీగల్ పిటిషనర్స్ అందరూ సుప్రీం కోర్టులో కూడా మేము కేవిట్ పిటిషన్ ఫైల్ చేసాము. ఈ కేవిట్ పిటిషన్ ఫైల్ చేయడం వల్ల మా ఆర్డర్ వీళ్ళు స్టే పెట్టలేకపోయారు. స్టే పెట్టలేరు. అప్పుడు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ ఫైల్ చేస్తే ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ గారు ఏం చేశారంటే వీళ్ళ రిక్వెస్ట్ ఏదైతే ఉన్నది పిటిషన్ రివ్యూ చేసేది దాన్ని డిస్మిస్ చేశారు. అపీల్ ని డిస్మిస్ చేశారనమాట. అపీల్ ని డిస్మిస్ చేసిన తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ అప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేసే బదులు వీళ్ళు ఏం చేశారు ఇంకా స్పెషల్ లీవ్ పిటిషన్ కోసం ఫైల్ చేశారు. అప్పుడు వచ్చేసి సుప్రీం కోర్ట్ అప్పుడు ఇంకా రిజెక్ట్ చేస్తూ వాళ్ళ రిక్వెస్ట్ ని డిస్మిస్ చేస్తూ వాళ్ళ అపీల్ ని డిస్మిస్ చేస్తూ ఓపెన్ కోర్టులకు మా కేసు వెళ్ళింది. ఇప్పుడు కూడా మేము సుప్రీం కోర్టులో కూడా పోరాటం జరుగుతుంది. ఇక్కడ రోడ్స్ పైన కూడా ప్రొటెస్ట్ చేస్తూ మేము మా బాధలు ఏవైతే ఉన్నాయి ఇలాంటి అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఫైనల్ జడ్జ్మెంట్ లో ఉన్నది. అంతా పని అయిపోయింది. కానీ అయినా ఈ తర్వాత కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ బదులు డిఫెండ్ చేస్తున్నారు. స్టైఫండ్ ఇవ్వకుండా చేస్తున్నారు. స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ చేయకుండా చేస్తున్నారు. ప్రతిసారి మేము రోడ్స్ పైన రావాలా? ఇది అవసరమా? మీ బాధ్యతలు మీరు చేయాలా? గవర్నమెంట్ బాధ్యత ఇది. టైం టు టైం ఎన్హాన్స్మెంట్ అనేది అవ్వాలి. మాది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మాన్యమైన మినిస్టర్, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఇంకా మన హెల్త్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజనరసింహ గారితో చేసేది ఏం లేదు అండి. డిమాండ్ మాకు పెద్ద డిమాండ్స్ ఏం లేవు. ఒకటే ఒక చిన్న డిమాండ్, స్కిప్ అయ్యే జియోస్ ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఆ జియోస్ ని మీరు రెగ్యులర్ గా కంటిన్యూషన్ కి తీసుకొని దాన్ని స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ చేయండి. మాకు జియో ప్యారిటీ జియో కావాలి. ఆన్ పార్ విత్ అలోపతి ప్యారిటీ కావాలి. ఏ రకంగా అయితే 2004 నుంచి 2016 వరకు జియోస్ ఇస్తుండే అదే విధంగా మాకు ఇప్పుడు కూడా అదే విధంగా స్టైఫండ్ ప్యాటర్న్ కావాలా. ఆన్ పార్ విత్ అలోపతి కావాలి. ఇది మా డిగ్నిటీ అన్నమాట. ఇది నేచర్ ఆఫ్ వర్క్ గురించి కాదు. జస్ట్ దిస్ రిప్రజెంట్స్ ఆర్ ఇప్పుడు ఆ జియోలు ఇంప్లిమెంట్ చేస్తే మీకు రావాల్సిన బకాయిలు ఎన్ని ఉన్నాయి? మీకు రెగ్యులర్ గా రావాల్సిన జీతాలు ఎంత? ఎగ్జాక్ట్లీ. మీరు అడిగేది చాలా మంచి క్వశ్చన్ అండి. మేము ఈ ప్రొటెస్ట్ చేసేది లీగల్ గా బ్యాటిల్ ఏదైతే మా జరుగుతుంది హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ లో, మేము కేవలం స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ గురించి కాదు. ఈ కేసు వచ్చేసి స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ విత్ ఏరియాస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే పీజీ స్కాలర్ ఉండిపోయాను. నా పీజీ ఇప్పుడు కంప్లీట్ అయింది. కానీ నాకు కావాల్సిన స్టైఫండ్ ఏదైతే ఇంప్లిమెంటెడ్ అయి రావాలా, ఎన్హాన్స్మెంట్ అయి రావాలా, ఆ స్టైఫండ్ అనేది మాకు రాలేదు. యాక్చువల్ గా ఇప్పుడు చూడాలంటే అలోపతిక్ వాళ్ళకి ఎంతైతే స్టైఫండ్ ఉన్నది మాకు కూడా అదే విధంగా సేమ్ ఆఫ్ ద అమౌంట్ స్టైఫండ్ రావాలా. ఇప్పుడు మీరు 2016 నుంచి వచ్చే జియోస్ ఇంప్లిమెంట్ చేశారంటే అదే అమౌంట్ రావాలి. కానీ అలా వస్తలేదు. హాఫ్ ఆఫ్ ద హాఫ్ స్టైఫండ్ వచ్చేస్తుంది. ఇంటర్న్షిప్ హౌస్ సర్జన్ చేసే పీజీస్ లకు 13,000 చేంజ్ మాకు అమౌంట్ వస్తుంది ఇప్పుడు. కానీ అదే విధంగా మీరు అలోపతిక్ చూసారంటే 29,792 రూపీస్ వస్తున్నాయి. దాదాపు 30,000. మీకు హాఫ్ ఆఫ్ ద స్టైఫండ్ కన్నా కూడా తక్కువ స్టైఫండ్ డిజర్వ్ చేస్తున్నామా మేము? అప్పుడు వచ్చేసి అలోపతిక్ చిన్న తప్పు ఏమైందంటే ఆ జియోస్ ఏవైతే ఉన్నాయి ఆ ప్యాటర్న్
ఫాలో చేయకుండా ఆ స్కిప్ చేసే జీవోస్ అన్ని దాని వల్ల మేము ఇవాళ ఒక ఘోరంగా అన్యాయం అనేది మేము ఫేస్ చేస్తున్నాము. ఈ అన్యాయం జరగొద్దు, దీని గురించి మేము తీవ్రంగా ఖండిస్తుంటూ ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ ప్రొటెస్ట్ చేయడానికి మా ఉద్దేశం మేము ఒకటే మాట, మీరు సుప్రీం కోర్ట్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని మీరు బైండ్ చేయండి, ఆ ఆర్డర్స్ ని మీరు కన్సిడర్ చేయండి. బ్యాక్ టు బ్యాక్ మీరు ఫైట్ చేస్తూ మేము ప్రొటెస్ట్ చేయడం, మీరు అలా చేయడం ఇది మంచిది కాదు. ఎందుకంటే మా ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. మీరు అలోపతిక్ డాక్టర్స్ గురించి ఎంతైతే ఆలోచిస్తున్నారో దే డిజర్వ్ ఇట్, నో డౌట్. కానీ మేము కూడా డిజర్వ్ చేసేవి ఉన్నాయి. చాలా మంది తీవ్ర మన క్రానిక్ కేసెస్ ఏవైతే రోగాలు ఉంటాయి దీర్ఘకాలిక రోగాలతో చాలా మంది బాధపడుతున్నారు. వచ్చేది ఎక్కడ? ఆయుర్వేద కాలేజ్, యునాని గవర్నమెంట్ నిజామియా సిద్ధి కాలేజ్, చాలా పెద్ద హాస్పిటల్ ఉంది. ఎక్కువ శాతం సీరియస్ స్ట్రోక్ కేసెస్, మెటాబాలిక్ డిజార్డర్స్, ఇలాంటి అన్ని క్రానిక్ కేసెస్, లాంగ్ స్టాండింగ్ కేసెస్ మేము ట్రీట్ చేస్తున్నాము. అట్లన్నప్పుడు మీరు కేవలం ఎమర్జెన్సీ డ్యూటీస్ అది ఇది అని చెప్పేసి మీరు డైవర్ట్ చేయలేరు. మేము మరి ఒకసారి చెప్తున్నాం, ఇది నేచర్ ఆఫ్ వర్క్ గురించి కాదు. మేము అడిగేది ఏంటంటే చిన్న డిమాండ్, ఏవైతే స్కిప్ చేశారో జియోస్, అలాంటి జియోస్ మీరు రెగ్యులర్ గా ఇంప్లిమెంట్ చేయండి. ఉన్న రూల్స్ నే మీరు ఎగ్జిస్ట్ చేయండి. కొత్త పాలసీ మాకు వద్దు. పాత పాలసీ ఏదైతే ఉంది ఆ పాలసీని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి మా రైట్స్ మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇందిరా పార్క్ దగ్గర ప్రాణాలు కాపాడడం కోసం చదువుకుంటున్న విద్యార్థులు, అంటే ఆయుష్ విద్యార్థులు ఏదైతే సమానత్వం కోసం ఇతరుల డాక్టర్లతో అందరితో సమానంగా మాకు అంటే సమానమైన హక్కులు, భారత రాజ్యాంగం ఇచ్చిన సమానమైన హక్కును మాకు ఇవ్వాలని 10 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే స్పందించని కాంగ్రెస్ నిజంగా వాళ్ళకు బిఎస్పీ పార్టీ భావిస్తుందన్న విషయం స్పష్టం చేస్తున్నారు. ఈ రోజు 10 రోజుల నుంచి జరుగుతున్న ఈ ధర్నాకు గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన ఆంధ్రోళ్ళు మా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిరని, ఆంధ్ర పాలకులు మన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిరని, ఈ తెలంగాణ మనం పాలించుకుంటే తప్ప మనకు మన ఏదైతే సమస్యలు అనుభవిస్తారో వాళ్ళకి న్యాయం జరగదని పోరాటాన్ని అందరి ప్రజలను ఉసిగొల్పి 1200 మంది ప్రాణాలను తీసుకొని అధికారానికి వచ్చి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ పార్టీ గనక ఈ రోజు ధర్నా చేస్తున్న ఆయుష్ విద్యార్థుల గనక స్టైఫండ్ పెంచుంటే ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ఆయుష్ విద్యార్థులు ధర్నా చేయవలసిన అవసరం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నా. న్యాయం జరుగుతున్నా అంటే న్యాయం కోసం పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజలకు న్యాయం మేము చేస్తున్నామని కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేము న్యాయానికి తలొగ్గినాం, న్యాయం చేస్తున్నాం మేము అంటే వీళ్ళకి అన్యాయం జరుగుతుందని మరి న్యాయం కోసం మద్దతు చేసి తెలంగాణను ఇచ్చినామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉందో ఆ రోజు ఆయుష్ విద్యార్థులకు న్యాయం చేసలేరని, ఇది న్యాయం కోసం వచ్చి అన్యాయం చేసే పాలకులుగా బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణలో నడుస్తున్నదని ఆ రోజు నేను ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు మా ప్రభుత్వం బాగానే ఈ రోజు ఖచ్చితంగా ఈ ఆయుష్ విద్యార్థులకు అలోపతి విద్యార్థులు ఏదో ఎంబీబీఎస్ డాక్టర్లు వాళ్లకు సమానంగా మేము స్టైఫండ్ ఇస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ మాట తప్పిందో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు వీళ్ళకి న్యాయం చేయకుండా మాట తప్పుతుందనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. బీఎస్పీ పార్టీ డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒకనాడు మీరు బీఆర్ఎస్ పార్టీ తప్పుడు పార్టీ అని, మాట మీద లేని పార్టీ అని, ఈ తెలంగాణ ప్రజల న్యాయం కోసం ఏర్పడిన ప్రభుత్వం కాదని కేవలం అధికార దాహంతోనే ఈ తెలంగాణ పోరాటాలు చేసిరని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాటను అంటే అదే చెడును అదే అపరాధిని అదే మాట తప్పిన పద్ధతిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి తీసుకోవాలని ఆలోచన చేస్తే మరి మీరు కూడా అదే పని చేయండి. మీకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నాడు బీఆర్ఎస్ పట్టిన గతే రేపు కాంగ్రెస్ కూడా పడుతుందనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం.
ఈ రోజు బీజేపీ పార్టీ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవునా కాదా? అయితే నేనేమంటున్నా అంటే భారతదేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగం చెప్పిన అందరికీ సమానం అనే కోణంలో మరి అన్ని రాష్ట్రాలను కట్టడి చేసి అందరి విద్యార్థులకు అలోపతి కానీ ఆయుష్మాన్ వీళ్ళందరూ కూడా సమానంగా చేసే హక్కు అధికారం మీ దగ్గర ఉన్న చేయకపోవడం అంటే మీరు కూడా ఈ రెండు పార్టీలకు మద్దతు తెలిపి ఈ పేద ప్రజలను ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఇంట్లో ఉర్రు అనే ఆలోచనతోనే న్యాయం చేద్దానే ఆలోచన మీరున్నారనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. బీఎస్పీ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంఐఎం 7 మంది ఉన్నారు, బీజేపీ 8 మంది ఉన్నారు, కమ్యూనిస్టులు ఒకరు ఉన్నారు. 55 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిలబడి ఒకటేసారి లేచి అందరు విద్యార్థులకు సమానమైన వేతనం ఇవ్వాలి అని అంటే, స్టైఫండ్ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి అంటున్నా. అంటే మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయిరా? కేవలం బయటకు వచ్చి మాటలు మీరే మాట్లాడుతురా? ఒకసారి మీరు ఈ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందనే విషయం కూడా స్పష్టం చేస్తున్నా. కాబట్టి మేము ఒకటే బీఎస్పీ పార్టీని ఒకటే చెప్తా ఉన్నాము, ఆయుష్ విద్యార్థులకు అందరికీ మేము చెప్తా ఉన్నాం, మీరు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఒక ధర్నా కార్యక్రమం తీసుకోండి. తీసుకుంటే బీఎస్పీ పార్టీ తరఫుకెళ్ళి ఖచ్చితంగా 10,000 మంది ఈ ఆయుష్ విద్యార్థులకు మద్దతుగా మీ ఎంబడి ఉంటుందనే విషయం కూడా బీఎస్పీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా నేను మీకు మాట ఇస్తా ఉన్నాను. అదే విధంగా రెండో విషయం చెప్తున్నా, చాలా సందర్భాల్లో నేను చెప్పిన, ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్న పేద విద్యార్థినులకు టాయిలెట్లు లేవు, ఊకటోళ్ళు లేడు, కడిగేటోళ్ళు లేడు, అసలు టాయిలెట్ కంట్రోల్ చేసుకొని చదువుకునే పరిస్థితి లేదు. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి, మంచినీళ్ళు తాగకుండా లక్షల మంది విద్యార్థులకు కిడ్నీలు పోతున్నాయి. వాళ్ళకే అనుకున్నా, కాకపోతే వరంగల్లా 200 మంది ఆయుష్ విద్యార్థులు ఉంటే 200 మందికి 2 టాయిలెట్స్ సరిపోతాయా అండి? నేనేమంటున్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ పోయిన బీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళకి మానవత్వం లేదన్న విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా. మానవత్వం ఉంటే ఇట్లా చేస్తారా అండి పాలన? ఎవరన్నా ఎప్పుడు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీలు 1,45,000 కోట్ల 1,45,000 కోట్ల ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో మెగా కృష్ణారెడ్డి దగ్గర కమిషన్ తీసుకోనికే దాన్ని విమర్శిస్తారు తప్ప అసలు ఎప్పుడైనా వీళ్ళ గురించి మాట్లాడరా? వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడిరా? ఎంతమంది ప్రజలు తెలిసి ఇవ్వాలా? అంటే నేనేమంటున్నానంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మీద మాట్లాడి నేడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కమిషన్ల మీద ఆలోచన చేస్తారు తప్ప పేద ప్రజల నుంచి. మీరు చూడండి, మీరు ఉస్మానియా హాస్పిటల్లో ఎక్స్రే తీస్తే ఒక ఫిల్మ్ లేదండి. ఉస్మానియా హాస్పిటల్ గురించి ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందా? బీజేపీ పార్టీ మాట్లాడుతుందా? ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలకు మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు, టాయిలెట్ చేసే పరిస్థితి లేదు, దాని మీద ఎప్పుడైనా మాట్లాడుతుందా? విద్యార్థులు ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్కి వెళ్ళి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచింది కదా మేడం, ఆమె అవునా? పివి నరసింహరావు గారు కూతురు ఎక్కడ పోయింది ఆమె? ఇవాళ ఆమె రావాలా కదా? అంటే ఇవాళ మళ్ళీ పోటీ చేయాలన్న వాళ్ళు పోయి వేద మీకు వస్తారు ఏమా? ఆయనకి నిజమా కాదా? పోటీ చేయాలనుకుంటే వేదిక మీదకి వస్తారు, కానీ పోటీ చేసి గెలిచిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి అంత మోసపాలన తెలంగాణ జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణలో బహుజన రాజ్యం రాకపోతే ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదనే విషయాన్ని మేము స్పష్టం చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ సీఎం గారు తక్షణమే స్పందించి మరి ఏదైతే అలపోతే ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఎంతైతే స్టైఫండ్ 60,000 చిల్లర ఉందో ఆయుష్ విద్యార్థులు కూడా 60,000 చేయాలని, సమానమైన మీరు పాత్రను పోషించాలని, అదే విధంగా మరి ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా వీళ్ళు కూడా మీ తోటి విద్యార్థులే, మీకు న్యాయం జరిగినట్టు వాళ్ళు కూడా వస్తారు. ఈ దేశంలో మైనారిటీ మెజార్టీ అని ఉండకూడదు. మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళ వద్దు అని, మీకు ఎక్కువ వస్తుంది కాబట్టి వీళ్ళకి న్యాయం జరగదు అని
భావన విద్యార్థులుగా మీరు కరెక్ట్ కాదని ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా వాళ్ళు కూడా ఈ ధర్నాల్లో పాల్గొనాలని పిఎస్సి పార్టీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ నా పేరు డాక్టర్ సుప్రియ. నేను గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ రామంతపూర్ తెలంగాణలో పీజీ చేస్తున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ని. సో ఇక్కడ మాకు స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ అనేది చాలా ఇయర్స్ నుంచి జరగట్లేదు. అండ్ మేము 15 days నోటీస్ పీరియడ్ ఇచ్చి స్ట్రైక్ అనేది దిగాం. ఈ రోజు 10th day స్ట్రైక్. 10 days నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజెస్ లో, అన్ని ఆయుష్ కాలేజెస్ లో అన్ని స్టూడెంట్స్ కలిసి స్ట్రైక్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే హైదరాబాద్ కాకుండా వరంగల్ నుంచి వచ్చిన ఆయుష్ విద్యార్థులు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈ డాక్టర్లందరూ రోడ్ ఎక్కి ధర్నా చేయాల్సిన అవసరం ఏంటంటే, మాకు వేరే స్టేట్స్ లో ఆయుష్ విద్యార్థులకు వచ్చే స్టైపెండ్ కన్నా మాకు అతి తక్కువ స్టైపెండ్ ఇస్తున్నారు. మనం కంపేర్ చేసుకుంటే ఢిల్లీలో 1,38,000, బీహార్ లో కూడా 99,000. సో లో జీడిపి ఉన్న స్టేట్స్ లో కూడా మంచి స్టైపెండ్ ఇస్తున్నారు. సో మనకి ఇప్పుడు పెరుగుతున్న ఎక్స్పెన్సెస్ కి, మేము ఇక్కడ ఫేస్ చేస్తున్న ఇబ్బందులకి మాకు ఇచ్చే స్టైపెండ్ అనేది సరిపోవట్లేదు. సో మేము ఇక్కడ 10 days నుంచి చాలా మంది రిప్రజెంటేటివ్స్ కి కలిసి చెప్తున్నాము, అన్ని నోటీసులు ఇస్తున్నాం, కానీ మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాండ్ అనేది ఇంకా రాలేదు. సో అందుకే ఈ రోజు ఇక్కడ ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి వచ్చాము. సో మేము గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తెలంగాణ ఈజ్ ఎ రైజింగ్ స్టేట్. సో చాలా మంది విద్యార్థులు ఆల్ ఇండియా కోటా నుంచి, తమిళనాడు, బీహార్, కేరళ, ఒరిస్సా నుంచి ఇక్కడ వాళ్ళ బెటర్ ఫ్యూచర్ కోసం ఇక్కడికి వస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మనం వేరే స్టేట్స్ లో ఆయుష్ విద్యార్థులకు ఉన్న న్యాయం మాకు ఇక్కడ తెలంగాణలో జరగట్లేదు. మేము ఇక్కడ స్టైపెండ్ ఎన్హాన్స్మెంట్ ఎందుకు చేయమని చెప్తున్నాము అంటే, ఇట్స్ నాట్ అబౌట్ మనీ మాత్రమే కాదు, ఒక ఈక్వల్ వర్క్ ఈక్వల్ స్టైపెండ్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా చేయాలి. వేరే స్టేట్స్ లో వాళ్ళు ఆయుష్ వైద్యులు ఎలా చేస్తున్నారో మేము అలాగే పేషెంట్స్ ని చూస్తున్నాం, మేము అలాగే థీసిస్ చేస్తున్నాం, రీసెర్చ్ చేస్తున్నాం, అవుట్ పేషెంట్ డ్యూటీస్ చేస్తున్నాం. దాంతో పాటు మాకు కంటిన్యూస్ లెర్నింగ్స్ ఇవన్నీ సేమ్ ఉంటాయి వాళ్ళకి మాకు. కానీ స్టైఫండ్ విషయంలో మాకు మాత్రం ఎందుకు డిఫరెన్స్ చూపిస్తున్నారు? సో మేము దీన్నే ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ ని. సో ఇక్కడ ఎవరైనా నెక్స్ట్ టైం తెలంగాణ కాలేజ్ ని చూస్ చేసుకోవాలంటే వాళ్ళు ఇప్పుడు అందరికి క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. తెలంగాణ ఇస్ ద లీస్ట్ గివింగ్ స్టైపెండ్ స్టేట్. సో వాళ్ళు నెక్స్ట్ తెలంగాణని ఆప్ట్ చేసుకోరు నెక్స్ట్ టైం ఆల్ ఇండియా కోటా సీట్లు. సో మనం చెప్తాం కదా తెలంగాణలో ఫ్యూచర్ ఉంటది, బెటర్ గా ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఫేస్ చేస్తున్నారు. సో మేము గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వేరే స్టేట్స్ ని కంపేర్ చేసి అక్కడ ఆయుష్ వైద్యులకి ఎంత స్టైపెండ్ ఇస్తున్నారు. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని 62,000 స్టైపెండ్ ఇస్తున్నారు. కానీ తెలంగాణలో హాఫ్ ఇస్తున్నారు. ఓన్లీ 30,000 వస్తుంది పీజీస్ కి, ఇంటర్న్స్ కి మాత్రం 13,000 వస్తుంది. 2016 నుంచి ఈ సమస్య మొదలైంది. 2016 నుంచి మొదలైన సమస్య మన గత ప్రభుత్వంలో హయాంలో కూడా, అంటే ఈ ప్రభుత్వం ఏర్పడే ముందు భట్టి విక్రమార్క గారు మీకు హామీ కూడా ఇచ్చారు, ఒకవేళ మా ప్రభుత్వం ఏర్పడితే మీ సమస్య తీరుస్తామని చెప్పేసి. ఇలా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. మీరు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయాన్ని? మేము సార్ ని కలవడానికి చాలా ట్రై చేశాము. ఆయన చాలా హెల్త్ మినిస్టర్ ని, ఫైనాన్స్ మినిస్టర్ ని కలిసి కూడా మా ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేశాము. సో అంటే కరెక్ట్ గా రెస్పాండ్ అయితే మాకు ఇంకా రాలేదు. దానివల్ల ఈ స్ట్రైక్ అనేది స్టార్ట్ చేశాం. ఇంకా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు 2023 లో స్ట్రైక్ చేశారు, చాలా తక్కువగా స్టైపెండ్ అనేది పెరిగింది. మళ్ళీ ఇప్పుడు మేము స్ట్రైక్ చేస్తున్నాం. మళ్ళీ 2-3 years కి మళ్ళీ మా జూనియర్ స్ట్రైక్ చేశారు. ఇలా కంటిన్యూస్ గా స్ట్రైక్ చేస్తూనే ఉంటామా? మాకు అసలు న్యాయం అంటూ రాదా? ఇప్పుడు మేము చదువుకోవడానికి వస్తున్నామా, స్ట్రైక్స్ చేయడానికి వస్తున్నామా? మాకు అర్థం కావట్లేదు. వచ్చిన ప్రతి స్టూడెంట్ ఇప్పుడు యూజీలో స్ట్రైక్ చేసిన వాళ్ళు మళ్ళీ పీజీలో కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న వాళ్ళు రూలింగ్ పార్టీకి వచ్చాక కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. సో మేము అదే చెప్తున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ ని, మేము చేసే పనికి మాకు తగిన స్టైఫండ్ పెంచి మాకు ఒక డిగ్నిటీ అనేది ఇవ్వాలని కోరుతున్నాం. సమాన పనికి సమాన స్టైఫండ్ అంటున్నారు కదా. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీకు స్టైఫండ్ తక్కువ వస్తుంది. సో మీ మీద ఆర్థిక భారం ఎట్లా పడుతుంది? మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? చాలా ఉందండి ఆర్థిక భారం. ఇప్పుడు ఇంటర్న్స్ చేస్తున్నారు కదా, నెక్స్ట్ వాళ్ళు పీజీ ప్రిపేర్ అవ్వాలన్నా, క్లినిక్ పెట్టాలన్నా కొంచెం అమౌంట్ ఆఫ్ మనీ అయితే కావాలి. అండ్ పీజీ చేసే వాళ్ళైతే ఇప్పుడు పీజీ చేస్తే 26-27 years ఏజ్ ఉంటది. వాళ్ళకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. గర్ల్స్ కి అయితే చాలా మందికి పెళ్లిళ్ళు అయ్యి కొంతమంది పిల్లలు కూడా ఉంటారు. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇప్పుడున్న లివింగ్ స్టేట్ లో మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా పెరిగింది. సో ఇప్పుడు మనకి అదే పాత స్టైఫండ్ వస్తుంటే మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం ఖర్చులకి.
రెంట్ కానీ, బుక్స్ కానీ, ఫర్దర్ స్టడీస్ కి కానీ, మా ఫ్యామిలీకి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో అందుకనే దీన్ని కన్సిడర్ చేసి మా ఫర్దర్ జూనియర్స్ కి కూడా మళ్ళీ స్ట్రైక్ చేసే అవకాశం ఇవ్వకూడదని మేము గవర్నమెంట్ ని కోరుతున్నాం. 10 రోజుల నుంచి వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, ఇలా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించట్లేదు. సో ప్రభుత్వం వైఖరి ఇట్లానే కొనసాగితే ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ అంటే దీన్నే ఇంకా ఉధృతంగా చేస్తాము. మా గవర్నమెంట్ నుంచి జీవో వచ్చి మా గవర్నమెంట్ పిలిచి మాట్లాడి మా సమస్యని తెలుసుకొని మాకు కావాల్సినంతగా పాజిటివ్ గా రెస్పాండ్ ఇచ్చి మాకు కావాల్సిన స్టైపెండ్ ని జీవో రిలీజ్ చేసే వరకు ఈ స్ట్రైక్ అనేది కంటిన్యూస్ గా కొనసాగుతుంది. 2016 నుంచి రావాల్సిన స్టైపెండ్ గురించి అడుగుతున్నారా, లేకపోతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ రివీల్ చేయాలంటున్నారా? అంటే 2016 నుంచి వచ్చే జీవోస్ లో చాలా వరకు జీవోస్ అమలు కాలేదు. ఓన్లీ 2023 లో 30% హైక్ అనేది ఇచ్చారు. సో మిగతా పెండింగ్ ఉన్న జీవోస్ ఇంప్లిమెంట్ చేసి, లేకపోతే మీరు వేరే స్టేట్స్ తో కంపేర్ చేసి మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తోని ఆన్పార్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. సో అంటే దీనిపైన కోర్టులో కేసులు నడుస్తున్నాయి, అది మీకు అనుకూలంగా వచ్చింది ఆ కేసులు కూడా, అయినా కూడా ఎక్కడ చలనం లేదు. సో ఫైనల్ గా దీని గురించి ఏం చెప్తారు? అదే కోర్టులో ఆల్రెడీ కేసు జరిగింది దీని వల్ల. సో మేము గవర్నమెంట్ ని అదే ప్రశ్నిస్తున్నాం, మేము ఆయుష్ వైద్యులకు కూడా న్యాయం చేయండి. అలోపతి మేము వేరే మెడికల్ స్ట్రీమ్ గురించి ఏం అనట్లేదు, బట్ ఆయుష్ వైద్యులు చేసే పనికి తగిన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. బ్రదర్, ఫస్ట్ నుంచి ఏంటంటే మేము 10 సంవత్సరాల నుంచి ఈ అన్యాయంకి గురవుతున్నామండి. ఎందుకు అంటే 10 సంవత్సరాల నుంచి కూడా స్టైఫండ్ హైక్ అనేది జీవోలు ఇస్తున్నారు, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి బైఫర్కేషన్ అయిపోయినప్పటి నుంచి స్టైఫండ్ హైక్ అనేది పెద్దగా లేదనమాట. రెండో విషయం ఏంటంటే ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మేము తిరిగాము, కమిషనరేట్ దగ్గరికి వెళ్ళాము, సెక్రటరీ దగ్గరికి వెళ్ళాము, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాము, మినిస్టర్ కూడా కలుస్తున్నాము. ఆ కలిసి మేము అదేమంటారు చెప్పులు అరిగేగా తిరిగామన్నమాట. మేము తిరగలేమని కాదు, తిరిగినాక కూడా ఇప్పుడు కూడా లాస్ట్ విషయం ఏంటంటే మొన్న రీసెంట్ గా కూడా మేము 6 నెలల నుంచి లెటర్స్ పెడుతున్నాం. 60కి పైగా లెటర్స్ పెట్టామండి. మేము 1-2 లెటర్స్ కాదు, 60కి పైన లెటర్స్ పెట్టాము. దాని తర్వాత 15 రోజులు నోటీస్ పీరియడ్ కూడా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ సమ్మె స్టార్ట్ చేసి కూడా 10 రోజులు అవుతుంది. ఈరోజు 10 రోజు మేము అక్కడ కాలేజ్ లో ఎవరెవరి కాలేజ్ లో వాళ్ళు, మేము డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్, హోమియోపతి జేఎస్పీఎస్ కాలేజ్ నుంచి అట్లా ప్రతి ఒక్క రోజు 9 రోజులు ఎవరెవరి కాలేజ్ లో వాళ్ళు చేసాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏంటంటే 10వ రోజు అందరం కలిసి మూకమ్మడిగా ఇక్కడ ధర్నా చౌక్ లో అయితే ధర్నా వేయడం జరుగుతుంది. ఇట్లనే ఇంకా కంటిన్యూ చేస్తాం. ఆయుష్ నిర్లక్ష్యం చేస్తామంటే మాత్రం మేము నిరాహార దీక్షకు గానీ నిరాహార దీక్ష కూడా సిద్ధంగా ఉన్నాము. బట్టి విక్రమార్క మాట్లాడిన విషయాల గురించి ఏం చెప్తారు? బట్టి విక్రమార్క గారు చాలా గంభీరంగా అంటే 2023 అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారండి. ఏంటి అంటే ఆన్పార్ అలోపతి ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. కాకపోతే నాకు బట్టి విక్రమార్క చూస్తే ఒక పద్యం అయితే గుర్తుకొస్తుంది. తప్పులెన్నో వారు తండోపదండంలో నిరుజనులకెల్లా నిండు తప్పులెన్నో వారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ ఇంద్రవేమ. రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు రూలింగ్ పార్టీని క్వశ్చన్ చేసి మీరు ఆన్పార్ అలోపతి చేయాలని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళే నిందించారు. అప్పుడైతే ఇప్పుడు వాళ్ళే బట్టి విక్రమార్క గారే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు తన బట్టి విక్రమార్క చేతిలో పవర్ ఉంటది. ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తే మాకు అయిపోతుంది, జీవో వచ్చేసి అయిపోతుంది. ఉన్న జీవో కూడా ఇవ్వట్లేదండి. చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా అన్యాయం జరిగింది. 10 సంవత్సరాల నుంచి అన్యాయం జరిగింది. కూడా ఇవ్వండి మొర్రో అంటే కూడా ఇవ్వట్లేదు. ఇది చాలా అన్యాయం అండి. ఆలోచించాలి బట్టి విక్రమార్క గారు.